టీవీ ఆడియన్స్, వెల్కమ్ టు లాక్డౌన్ టాక్స్ విత్ ఎన్టీవీ. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు వివేక్ సాగర్ గారు. సో ఆయన గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మ్యూజిక్ కానివ్వండి, బీజిఎమ్స్ కానివ్వండి, ఆయన సాంగ్స్ కానివ్వండి, మీ అందరికి బాగా పరిచయమే. అందరూ కూడా ఆయన సాంగ్స్ వచ్చేటప్పుడు కానివ్వండి, సినిమా చూసేటప్పుడు కానివ్వండి, అందరూ బాగా ఎంజాయ్ చేసేదే. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఇవాళ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. హాయ్. సో ఎస్, వివేక్ సాగర్ గారు ఎలా ఉన్నారు? ఓకేనండి. అంటే అందరితో పాటు అంటే లాక్డౌన్ కదా, సో ఇట్స్ నాట్ గ్రేట్, బట్ అంటే ఇంకా జస్ట్ గోయింగ్ టు ఎవ్రీడే. సో చాలా కొత్తగా ఉంది కదా, మనకి ఈ పాటికి అలవాటు అయిపోయి ఉంటుంది. 2 months అయిపోయింది కాబట్టి. సో ఈ కొత్త ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అదే ఫస్ట్ లో కొద్దిగా ఇబ్బంది అనిపించింది, బట్ దాని తర్వాత ఏంటంటే ఇట్స్ ఎసెన్షియల్ టు అంటే ఇంట్లో ఉండడమే కరెక్ట్ అనేది ఒకటి స్టార్టింగ్ లో కష్టం అనిపించింది, బట్ దెన్ అలవాటు చేసుకుని యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. సో ఇట్స్ ఓకే. అంటే యాక్చువల్లీ ఇప్పుడు కొద్దిగా అలవాటు అయింది, బెటర్ దాన్ బిఫోర్, బట్ నౌ అదే ఇంకా ఓపెన్ అయింది కాబట్టి ఐ గెట్ బ్యాక్ టు మై స్టూడియో. అంటే ఇంకా కూడా మనకి ట్రాన్స్పోర్ట్ అవి కంప్లీట్ గా ఓపెన్ చేయలేదు. హైదరాబాద్ లో ఇంకా అలాగే మనకి కంటిన్యూ అవుతుంది కర్ఫ్యూ మొత్తం కూడా. సో ఈ లాక్డౌన్ లో మీరు బాగా ఏదైనా మిస్ అవుతున్నారా? మిస్ అంటే యాక్చువల్లీ ఐ గాట్ టైమ్ టు స్పెండ్ టైమ్ విత్ మై పేరెంట్స్, విచ్ ఇస్ గుడ్. సో అది మామూలుగా అంటే పని చేసినప్పటి నుంచి తక్కువ ఇంట్లో ఉండడం నేను. సో మార్నింగ్ స్టూడియోకి వెళ్తే మళ్ళీ రాత్రి రావడం. సో 2 months ఇట్ వాజ్ నైస్. ఇంట్లో చిన్న చిన్న పని చేయడమే కానీ, లేకపోతే పేరెంట్స్ కూర్చోవడం, కాస్త కౌలు చెప్పుకోవడం అన్నాయి. సో అది కాకుండా కాస్త పని కూడా అయింది. నేను కాస్త సిస్టమ్ ఇంటికి తెచ్చుకున్నాను. సో బయట కొంచెం స్పేస్ ఉంటే మా డాడీ ఆఫీస్ లో ఐ యూజ్డ్ ఇట్. సో కంపోజ్ చేస్తూ ఉన్నారా ఈ ఖాళీ టైం? అంటే కంపోజింగ్ ఒక మ్యూజిక్ అంటే అట్లా అట్లా స్పెషల్ గా ఒక టైం అని ఏమి ఉండదు. అంటే ఆల్వేస్ ఇట్స్ ఆల్వేస్ రన్నింగ్ ఇన్ ద మైండ్. ఏదో నడుస్తుంటది, ఐడియాస్ నడుస్తుంటాయి. సో వచ్చినప్పుడు అది ఎక్కడున్నా పర్లేదు, ఎక్కడ రికార్డ్ చేసుకోవడానికి ప్రాబ్లం లేదు. ఫుల్ ఫ్లెజ్ రికార్డింగ్ అవ్వదు కానీ, బట్ బేసిక్ ఐడియాస్ పెట్టుకోవడం. ఇప్పుడు నేను వర్క్ చేసే వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటికి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, డైరెక్టర్స్ తో కానీ ఎవరితో. సో అది నడుస్తూనే ఉంది లక్కీగా. సో ఇట్స్ నైస్. స్కూల్లో ఎలా ఉండేవాళ్ళు? స్కూల్ అండ్ కాలేజ్ లో సైలెంట్ గా ఒక సాఫ్ట్ కిడ్ గా ఉండేవాళ్ళు, లేదంటే కొంచెం రఫ్ అండ్ టఫ్ గా ఉండేవాళ్ళు? లేదు, రఫ్ అండ్ టఫ్ అంటే ఇప్పుడు అట్లా అనిపిస్తుంది నాకు. గడ్డం వల్ల మామూలుగా ఉన్నాను, అట్లేం లేదు. రఫ్ అండ్ టఫ్ ఏం లేదు. ఐ వాజ్ జస్ట్ వెరీ యావరేజ్ స్టూడెంట్. నా పని నేను చేసుకున్నాను. ఐ హ్యాడ్ ఫ్యూ ఫ్రెండ్స్ జస్ట్ లైక్ ఎనీ వన్. అంటే నథింగ్ స్పెషల్ ఆర్ ఏదో డ్రాస్టిక్ అయితే ఏం లేదు. ఇట్ వాజ్ క్వైట్ నార్మల్ అంతే. సో ఎస్, సినిమాల్లోకి మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? మీ మూవీస్ లోకి మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? ముందు ఎవరికైనా వర్క్ చేశారా మ్యూజిక్ డైరెక్టర్ గా? ఐ మీన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కింద వర్క్ చేశారా? ఎలా జరిగింది ఇదంతా? అంటే అట్లా ఛాన్స్ దొరకలేండి. ఇప్పుడు ఎవరికైనా పని చేసిన ఛాన్స్ దొరకలేదు. అంటే జనరల్గా ఇప్పుడు నాతో పాటు సంజయ్ అండ్ వరుణ్ అండ్ ఫణి అని వీ హ్యావ్ అవర్ ఫ్రెండ్స్. మేమే బ్యాండ్ లో ప్లే చేస్తాం. సో దట్ వాస్ మై ఫస్ట్ మ్యూజికల్, ఒక సీరియస్ మ్యూజికల్ గా మ్యూజిషియన్ లాగా నేను అప్పుడు స్టార్ట్ అయింది మాకు. సో ఇప్పుడు ఏంటంటే అందరం కలిసి వి ఆల్ వర్క్ టుగెదర్. అందరం వేరే వేరే పని చేస్తాం ఫిలిమ్స్ లోనే. అట్లా నాకు యాక్చువల్లీ మేము ఇట్లే బ్యాండ్ లో ఏదో మ్యూజిక్ చేసినప్పుడు సంబడి హర్డ్ దిస్ అండ్ మా బ్యాండ్ మ్యూజిక్ విన్నర్ విని ఐ థింక్ అరౌండ్ 2012 అనుకుంటా రేస్ అని ఒక సినిమా వచ్చింది. యాక్చువల్లీ తెలుగులో రేస్ అని ఒక సినిమా వచ్చింది. దానికి వి వర్ అప్రోచ్ టు మేక్ సమ్ మ్యూజిక్. సో ఆ టైంలో ఆబ్వియస్లీ అంటే ఈవెన్ ఐ పుట్ ఇట్ ముందే నాకు ఫిలిమ్స్ కూడా స్కోర్ చేయాలి ఇంట్రెస్ట్ ఉండే. సో అప్పుడు వి ట్రై డూయింగ్ దట్. బట్ అది డెఫినెట్లీ మాకు చెప్పినట్టయితే సినిమా రాలేదు. అండ్ మాకు కూడా ఆబ్వియస్లీ ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి వి జస్ట్ డిడ్ ఇట్ ఫర్ ద హెక్ ఆఫ్ ఇట్. సో అది అయిపోయింది. దాని తర్వాత ఇంకా నేను అంటే అట్లాంటి సినిమాలు అంటే ఐ డోంట్ నో, అంటే ఏదో రకంగా ఇట్ వాస్ నాట్ సాటిస్ఫాక్టరీ. ఏదో చేయాలని చేసిన తప్ప we were not very content with what happened a film తో. దాంతో నేను ఎక్కువ ఫిల్మ్స్ నాకు రాలేదు. ప్లస్ నేను కూడా I was not interested. I was doing lot of other work that I was getting jingles కానీ, there were wedding films, corporate films, ad films, రకరకాలు చేస్తున్నాయి. దీంట్లో నాకు మధ్యలో తరుణ్ భాస్కర్ పరిచయం అయ్యాడు. సో కామన్ ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ యాక్టర్ ఉన్నాడు కదా. సో నాకు రాహుల్ తెలుసు ముందర నుంచి. రాహుల్ మా షోస్కి వచ్చాడు. లైక్ ఫ్రమ్ హిస్ ఇంటర్మీడియట్ నుంచి రాహుల్ మా షోస్కి వచ్చాడు. సో అట్లా రాహుల్ నాకు పరిచయం. సో రాహుల్ ఇంట్రడ్యూస్ చేశాడు తరుణ్ భాస్కర్ నాకు. సో అప్పటి నుంచి తరుణ్ కూడా మాలాగే హీ హ్యాడ్ హిస్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. వాళ్ళు కలిసి యాడ్ ఫిల్మ్స్ చేయడం కానీ, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ అని తీశారు అప్పటి నుంచి. సో అప్పటి నుంచి తరుణ్ నాది అసోసియేషన్ స్టార్ట్ అయింది మా అందరికి, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్. సో వీ బికేమ్ లైక్ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ అప్పటి నుంచి తరుణ్ ఏం చేసినా 2012 ఏదో జర్నీ అని ఒక సినిమా చేశాడు. దెన్ జునూన్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. దెన్ సైన్మా అని ఒక సినిమా తీశాడు. సో విచ్ వాజ్
విచ్ వాస్ ప్రాబ్లీ సంథింగ్ దట్ వాస్ రియలీ నైస్. అంటే అందరికీ ఒక మంచి ఆపర్చునిటీ ఉండే, అంటే తరుణ్ స్టోరీ టెలింగ్ వైజ్ కానీ ఐడియా వైజ్ ఇట్ వాస్ వెరీ నైస్. సో అక్కడి నుంచి అట్లా న్యాచురల్ గానే ఉంది. ఇంకా తరుణ్ కూడా ఈ వాంట్ టు మేక్ ఫీచర్ ఫిల్మ్. సో తరుణ్ పెళ్లి చూపులు ఐడియా వచ్చింది, ఈ ఫౌండ్ ప్రొడ్యూసర్, దెన్ సెడ్ వివేక్ ఇట్లా మనం ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, సో మనం చేద్దాము అంటే అంతే. చాలా సింపుల్ గా ఉన్నాయి, ఏం పెద్ద డ్రామాటిక్ ఏం లేకుండా, ఇట్ వాస్ వెరీ వెరీ సింపుల్. అండ్ లక్కీగా పెళ్లి చూపులు ఇంకా వర్కౌట్ అయింది, అండ్ లైక్ దట్ వి గాట్ టు. సో మీకు బ్రేక్ ఇచ్చింది పెళ్లి చూపులు. సార్ మీకే కాదు, చాలా మందికి కూడా పెళ్లి చూపుల ద్వారా మంచి బ్రేక్ దొరికింది అని చెప్పొచ్చు. చాలా మంది స్ట్రగుల్డ్ యాక్టర్స్ ఉన్నారు, లైక్ విజయ్ దేవరకొండ అప్పటి వరకు ముందు సినిమాలు చేసినా కూడా ఏమంతగా కనెక్ట్ అవుతూ లేకుండా వచ్చాయి. సో పెళ్లి చూపుల నుంచి విజయ్ దేవరకొండ కూడా మంచి ఫేమ్ వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. సో ఎస్, పెళ్లి చూపుల నుంచి మీ జర్నీ ఎలా ఉంది? ఒక్కొక్క స్టెప్ ఎలా జరిగింది? బాగుందండి. అంటే అక్కడి నుంచి డెఫినెట్లీ అంటే రీచ్ ఎక్కువ ఉండింది. అంటే మ్యూజిక్ ఒకటేంటంటే, నేను పెళ్లి చూపుల కంటే ముందు నాకు ఎప్పటి నుంచో మ్యూజిక్ చేస్తున్నాను నేను. సో ఫర్ మీ మ్యూజిక్ హాస్ ఆల్వేస్ బీన్ దేర్. ఇట్స్ జస్ట్ దట్ వీ హ్యాడ్ మోర్ ఆడియన్స్ అండ్ ఎక్కువ మందికి మ్యూజిక్ చేరింది. దట్స్ ది ఓన్లీ థింగ్ ఐ వుడ్ సే. దాని తర్వాత అదర్వైజ్ లైఫ్ ఇస్ సేమ్. నాకు అదే స్కూటర్ ఉంది, మా స్టూడియో అదే, హ్యాపీగా ఉంది. ఐ మీన్ ఇట్స్ వి ఆల్ ఆర్ స్టిల్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ దేర్ అండ్ వి జస్ట్ పర్సూయింగ్ మ్యూజిక్ అంతే. సో దాన్ని అట్లే చూస్తాను అంతేగాని ఏదో దాని సక్సెస్ వచ్చిందని ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. It's because of a teamwork. ఇప్పుడు తరుణ సినిమా తీయడం వల్లే we got a chance to work on it. So definitely it's a teamwork. It's good that everybody, Vijay ke gaani, Ritu ke, everyone, Tarun ke gaani, all of us got a break through it. So it's good. The journey has been ante andi. See, once you get a small opportunity and it works, తర్వాత మనకు ఆటోమేటిక్ గా there are people who want to work. అంటే మా సౌండ్ కావాల్సినట్టు చాలా మంది వచ్చారు. అట్లా కాకుండా ఇంకా నాకు ఐ గాట్ ఆఫర్డ్ సమ్ కమర్షియల్ ఫిల్మ్స్ విచ్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో అట్లాంటివి నేను చేయదలుచుకోలేదు, సో నేను చేయలేదు. సో నాకు నచ్చిన స్క్రిప్టే కానీ లేకపోతే నాకు అట్లా స్మాల్ బడ్జెట్ అట్లా చూడండి, నేను స్టార్ ఉంటేనే సినిమా వేస్తే అట్లా నాకు లేదు. ఐ విల్ వర్క్ విత్ అన్ యాక్టర్, విత్ అ గుడ్ డైరెక్టర్ అండ్ గుడ్ స్టోరీ. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. సో అట్లాంటి ఆర్డర్లో ఐ బీన్ గోయింగ్ త్రూ, విచ్ ఇస్ గుడ్. బాగుంది, నాకు వచ్చిన సినిమాలు వస్తున్నాయి, నేను చేస్తున్నాను. హ్యాపీ విత్ దట్. ఓకే, తరుణ్ భాస్కర్ గారికి మీకు మధ్య రిలేషన్షిప్ బాండింగ్ ఎలా ఉంటుంది? బాగుంటుందండి. అంటే వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆల్సో, అపార్ట్ ఫ్రమ్ అంటే వి గెట్ టుగెదర్ మంచిగా, వీఆర్ విత్ ఈజ్ వి గెట్ టుగెదర్. సో ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు అట్లాంటి ఈక్వేషన్ ఉండడం డైరెక్టర్తో చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఐ థింక్ మ్యూజిక్ కూడా ఏంటంటే ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది మ్యూజిక్ కి, సంథింగ్ న్యూ ఆర్ సంథింగ్ నైస్ టు హ్యాపెన్ అని అనడానికి పక్కా డైరెక్టర్తో ఒక మంచి ర్యాప్ ఉండాలి. అది నాకు డెఫినెట్లీ తరుణ్తో ఉంది. సో తరుణ్ అంటే ఇంకోటి ముందంచే తరుణ్ తెలుసు కొంచెం ఎక్కువ చనువే, నాకు మాట్లాడుకున్నప్పుడు కానీ చాలా క్యాజువల్గా ఉంటుంది. ప్లస్ హీఈస్ ఆల్సో అ వెరీ వార్మ్ పర్సన్. సో ఇట్స్ గ్రేట్ అండి, బాగుంటుంది. అంటే వెన్ ఎవర్ వీ మీట్ వీ హిట్ ఇట్ ఆఫ్ వెల్, వీ హ్యావ్ అ గుడ్ టైమ్ అండ్ చిల్ అవుట్ చేస్తాం. సో అండ్ విశ్వక్ సేన్ నటించిన 4 ఫిలిమ్స్ లో 3 ఫిలిమ్స్ కి మీరే మ్యూజిక్ ఇచ్చారు. ఈ నగరానికి ఏమైంది కావచ్చు, ఫలక్నామా దాస్ కావచ్చు, అండ్ రీసెంట్ గా హిట్ అయిన హిట్ సినిమా కూడా కావచ్చు. సో ఎస్, ఆయనకి మీకు ఎలాంటి బాండింగ్ ఉంటుంది? అంటే అది ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది తరుణ్ వల్ల అయింది. సో నేను అట్లా యాక్టర్స్ తో అట్లా ఏం పెట్టుకోను, అంటే ఈ యాక్టర్ తో చేయాలని అట్లా ఏమి ఉండదు. జస్ట్ దట్ ఆ టైంలో ఇప్పుడు శైలేష్ అప్రోచ్ అయ్యాడు నాకు హిట్ కి. సో విశ్వక్ డింట్ అప్రోచ్ మీ. సో శైలేష్ వాంటెడ్ మీ టు మ్యూజిక్, అట్లా విశ్వక్ వాస్ దేర్, విచ్ ఇస్ గుడ్. సో అది అట్లా వర్కౌట్ అయింది. నార్మల్ అండి, అంటే వెన్ ఎవర్ వి కలిసినప్పుడు హాయ్ చెప్పుకుంటాం, అప్పుడప్పుడు ఫోన్ చేస్తే వి టాక్. ఏమైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటే విశ్వక్ చెప్తాడు, నాకు నచ్చితే నేను వింటా అంట, లేకపోతే లేదు. సో ఇట్స్ నార్మల్, ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. సో మీరు సినిమాలో బీజిఎం మ్యూజిక్ ఎలా ఇస్తూ ఉంటారు? అంటే మనకి సినిమాలో ఫస్ట్ థింగ్ మనం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు సీన్ నార్మల్ గా ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సీన్ హైప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తారు మీరు ఆ హైప్ ని? సో అంటే ఆనెస్ట్లీ నేనేం క్రియేట్ చేయనండి, అది మ్యూజిక్. జనరలీ సీన్ బాగుంటే, సీన్ నిజంగా బాగుందంటే దెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విల్ రియలీ హెల్ప్ ఇట్. బట్ సీన్ చెండాలంగా ఉందంటే నేను ఎంత పెద్ద మ్యూజిక్ పెట్టుకున్నా ఏం మీకులేదు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో ఒక సీన్ అనేది ఇఫ్ ఇట్ ఇస్ స్టాండింగ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దెన్ ఐ విల్ హావ్ మోర్ రెస్పెక్ట్ టువర్డ్స్ ది ఫిల్మ్. సో బికాస్ ఫస్ట్ తీయడమే యాక్టింగ్ లో కానీ, అంటే ఆ టెక్నికాలిటీస్, నాకు ఐ కాంట్ కమెంట్ ఆన్ ద టెక్నికాలిటీస్, బట్ ఎవ్రీథింగ్ కమ్స్ టుగెదర్ వెల్, దెన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో విల్ ఎలివేట్ ఇట్. అంతేగాని ఏదో సీన్ తీసుకొచ్చేసి మీరు లేపేయండి అంటే నాకు తెలియదు. నేను ఇస్తాం మ్యూజిక్ కానీ అది ఎంతవరకు అవుతుందో నాకు తెలియదు. సో నేను దాని మీద ఎక్కువ ఇది పెట్టుకోను. చేయడం ఎట్లా అంటే సింపుల్ అండి. ఇప్పుడు మనకి మూవీస్ లో అంటే థీమ్స్ ఉంటాయి, ప్రతి సినిమాకి ఒక ఫీల్ ఉంటుంది, ఒక అంబియన్స్ ఉంటుంది, ద ప్లేస్ వేర్ ఇట్ ఇస్ సెట్, ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎట్లున్నాయి. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ప్లస్ డైరెక్టర్ తో డిస్కషన్స్ ఉంటాయి. ఇప్పుడు సినిమా వాళ్ళు తీసి ఇచ్చిన తర్వాత, నాకు రీల్స్ వచ్చిన తర్వాత
నేను డైరెక్టర్ తో కూర్చొని స్పాటింగ్ చేసుకుంటాం కూర్చొని. అంటే నేను నాకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అంటే వాట్ అంటే ఏ మోటివ్ తో బ్యాక్గ్రౌండ్ ఇస్తాం ఇక్కడ, అంటే యూనో వాట్ ఇస్ ఎట్లాంటి ఫీలింగ్ మనం ఆడియన్స్ కి కలగాలి. సో దట్ ఈస్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. అంటే నాకు ఫ్రమ్ హౌ ఐ స్కోర్ ఇట్ ఒక ఒక కాంటెక్స్ తెచ్చుకుంటాను నేను బ్యాక్గ్రౌండ్ లో. సో ఆ కాంటెక్స్ తర్వాత మనం సినిమాకి ఇప్పుడు ఏంటంటే మన జనరలీ మన ఇండియన్ మూవీస్ లో ఏంటంటే పాటలు అనేవి దే ఆర్ అ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్స్. ఈవెన్ అంటే డాన్స్ లేకపోయినా కూడా songs are there, in a way. So songs kind of bind the film together, okay, feel wise. So our partal through way we kind of take some themes from the songs and excuse me, కొన్ని themes మళ్ళీ డెవలప్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో. బట్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద డైరెక్టర్స్ పర్స్పెక్టివ్. డెఫినెట్లీ డైరెక్టర్ ఇక్కడ మనకి ఎట్లా నేను నాకున్న క్వశ్చన్స్ అని అడుగుతా, ఐ టేక్ డౌన్ నోట్స్ ఇఫ్ నెసరీ, అండ్ దెన్ ఐ స్టార్ట్ మేకింగ్ మ్యూజిక్ ఫర్ ఇట్. అండ్ sometimes it works, sometimes it doesn't work. వర్క్ అవునప్పుడు డైరెక్ట్ ఈజ్ నాట్ హ్యాపీ, దెన్ వి అగైన్ ట్రై అండ్ డూ సంథింగ్. సో అంటే ఇట్స్ అన్ ఎవ్రీడే ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్. జస్ట్ అంటే చేసుకుంటూ వెళ్ళమే అంతే. నేను అంత ప్రాసెస్ గా ఇట్లా ఇది ప్రాసెస్ అని చెప్పలేను. ఇట్స్ జనరలైజ్ ప్రాసెస్. అంటే దీస్ ఆర్ ద థింగ్స్ ఐ లుక్ ఎట్. దాని తర్వాత ప్రతి సినిమా డిఫరెంట్ ఉండాలి, బికాస్ డైరెక్టర్ టేస్ట్ వేరు ఉంటుంది. బికాస్ నాకు అది చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్ మ్యూజిక్ టేస్ట్ అనేది సినిమా మొత్తంలో రిఫ్లెక్ట్ అవుతుంది. So it is just not now okkar music e kaadu, director also becomes a part producer in the film music. Director also is a part of the production of the music, because వాళ్ళ ఐడియాస్ ఉంటే అప్పుడప్పుడు ఆయనకి ఒక డ్రమ్ టోన్ నచ్చకపోవచ్చు, ఇది ఇలా ఉంది కొంచెం చేంజ్ చేయొచ్చా. సో దెన్ యూ రెస్పెక్ట్ దట్. ఒకవేళ లేదు మనకి స్ట్రాంగ్ అనిపించినప్పుడు లేదు దిస్ ఇస్ వాట్ ఐ థింక్ అని అంటాం. బట్ లేదు దిస్ ఇస్ వాట్ దే వాంట్ అన్నప్పుడు దెన్ వీ గివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ గివ్ ఇట్ టు ద డైరెక్టర్. సో ఇన్ ది ఎండ్ ఆఫ్ ది డే డెఫినెట్లీ డైరెక్టర్స్ ఒపీనియన్ ఇస్ అ లాట్. So that's how background score. Yeah, and సినిమాలో సాంగ్స్ కూడా మీరు రెడీ చేసుకునేటప్పుడు దేని బేస్ మీద రెడీ చేసుకుంటారా? అంటే స్టోరీని తీసుకొని దానికి సింక్ అయ్యేటట్లు చేసుకుంటారా, లేదంటే మనకి సాంగ్ హిట్ అవ్వాలి అనే దాని మీద తీసుకుంటారా? అసలు నాకు తెలియదండి సాంగ్స్ ఎట్లా హిట్ అవ్వాలి. నాకు హిట్ సాంగ్స్ మీరు వెళ్ళి నా యూట్యూబ్ లో చూసుకుంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ సాంగ్స్ విచ్ ఆర్ ఇన్ సమ్ మిలియన్స్ ఆఫ్ నావి. సో నాకు అట్లా ఫార్ములా తెలియదు ఎట్లా చేయాలో. ప్లస్ అది అట్లా హిట్ అయ్యేది అసలు ఇంపాసిబుల్. అసలు అట్లా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆడియన్స్ కి నచ్చే విధంగా చూసుకుంటానంటే స్టోరీ ఉంటుంది నచ్చుతుంది అనుకుంటారు. ఆడియన్స్ కి ఏం నచ్చుతుంది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు ఒక కొత్త పాట వచ్చింది, హిట్ అయింది, అది ముందే ఎవరైనా గ్రహించారా హిట్ అవుతుంది? సో అట్లా ఐ డోంట్ లైక్ టు పుట్ ఆడియన్స్ ఇన్ అ బాక్స్ అండ్ ఓకే వీళ్ళకి ఇది నచ్చుతుంది నేను ఎప్పుడు డిసైడ్ చేయాలి. ఆడియన్స్ కి ఏం కావాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను కూడా ఒక ఆడియన్స్, నాకు నచ్చిన సినిమా నేను చూస్తాను, నాకు నచ్చని పాట నేను వినను. సో అట్లా ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ చాయిస్. సో అట్లా నేను ఐ డోంట్ ట్రై టు అడ్రస్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇది ఆడియన్స్ కి నచ్చుతుంది, ఇది ఒక చిన్న క్యాచ్ ఫ్రేజ్ నచ్చుతుంది నేను చేయను. మెయిన్ థింగ్ ఇస్ స్టోరీ ఫస్ట్, ఆబ్వియస్లీ స్టోరీ ప్లస్ ఇందాక అన్నట్టు డైరెక్టర్ మ్యూజికల్ చాయిసెస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు డైరెక్టర్ ఆయన చిన్నప్పటి నుంచి ఏం మ్యూజిక్ ఇష్టము, ఎట్లాంటి మ్యూజిక్ ఇష్టము, అలాంటిదే ఆయన సినిమాలో అడుగుతాడు. ఆర్ నేను ఏది చేసినా కూడా ఆయన చాయిస్ కి దగ్గర ఉండేటట్టు చేస్తేనే ఆయనకు నచ్చుతుంది. అండ్ ఇట్ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ హాస్ ఆల్సో సినిమాకి అది సెట్ అవ్వాలి. సో ఫస్ట్ థింగ్, సో దీస్ ఆర్ ద ప్రైమరీ థింగ్స్. దాన్ నేను హిట్ సాంగ్ అట్లయితే మరి హిట్ సాంగ్ నేను అన్ని హిట్ సాంగ్స్ చేసేవాడిని. నాకు తెలియదు హిట్ సాంగ్ ఎట్లా చేస్తాను. నాకు చిన్న మ్యూజిక్ నేను చేస్తున్నా, కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చట్లేదు. సో అది నేను అంత సీరియస్ తీసుకోను ఆస్పెక్ట్. సో ఫస్ట్ is definitely story and the director's musical choice that he has. అది రిఫ్లెక్ట్ అయ్యే మనకి పాటల్లా వస్తాయి. సో అండ్ డిస్కషన్ ఉంటుందండి. ఇప్పుడు డైరెక్టర్ క్లియర్ గా మనకి చెప్తారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా ఈజీ మనకి రెఫరెన్స్ అని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈజీగా యూట్యూబ్కి వెళ్ళి వాళ్ళకి నచ్చిన పాట నాకు ఇట్లా పాట కావాలని ఇస్తుంటారు. బట్ నేను మాక్సిమం పుష్ చేస్తా టు ట్రై. నేను ఏదైనా ఒక ట్రై చేసి ఇంకా నేను అస్సలు సెట్ అవ్వాలంటే అప్పుడు ఓకే రెఫరెన్స్ ఏంటో చూసి ఒకసారి అంటే వీళ్ళకి ఏం కావాలని ఒక చిన్న ఐడియా తెచ్చుకుని మళ్ళీ దాన్ని మనం రీఇంటర్ప్రెట్ ఎట్లా చేయొచ్చు అనేది చేసి ట్రై చేస్తాం. ఓకే. అండ్ ఇప్పుడు మనం బాలీవుడ్ లో చూసుకుంటే ఎక్కువగా పాత సాంగ్ ని రీక్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆ ట్రెండ్ ఇప్పుడు ఎక్కువగా నడుస్తుంది. మన టాలీవుడ్ లో కూడా సాంగ్స్ వచ్చాయి, కానీ అన్ని ఎక్కువ మనకి అన్ని చోట్ల రావట్లేదు. అంటే ఫ్యామిలీకి తగ్గట్టు ఆ ఫ్యామిలీ సాంగ్స్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి గారి సాంగ్స్, రామ్ చరణ్ కానివ్వండి, లేదంటే సాయిధరమ్ తేజ్ వాళ్ళ ఫ్యామిలీలో అలా చేసుకుంటూ వస్తున్నారు. సో ఎస్, మన టాలీవుడ్ లో ఆ ట్రెండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఎక్కువగా రావచ్చు అంటారా? రావద్దు అంటారా? అది ఎందుకంటే అంటే ఎవ్రీబడి వాంట్స్ టు డూ రీమిక్స్ అండ్ రీమిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తీసిన సినిమాలే తీద్దాం అవి. సో దట్ ఈస్ అంటే యాజ్ అ మ్యూజిషియన్ ఐ డోంట్ ఎంకరేజ్ దట్. నన్ను ఒకసారి అడిగారు కూడా ఒక ప్రొడ్యూసర్ రీమిక్స్, నేను చేయను. ఐ డోంట్ అంటే అంత మంచి వాళ్ళు చేసినప్పుడు పాట దాన్ని మనం తీసుకొని ఖరాబ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ప్లస్ అది ఇంకా మీరు అట్లా ఫ్యామిలీస్ గురించి అంటే అది ఒక డిఫరెంట్ డిస్కషన్. నాకు అది మనం కమెంట్ చేయలేము. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పాట వాళ్ళు చేసుకుంటారు. బట్ నేను ఐ వుడ్ నాట్ డూ దట్. ఐ వుడెంట్ వాంట్. ఇప్పుడు పెళ్లి చూపులో కూడా
రాళ్ళపూల చేసినప్పుడు ఒక పాత పాట లాగా క్రియేట్ చేసి దాన్ని ఎలక్ట్రో మిక్స్ చేసింది తప్ప పాత ఘంటసాల గారు పాటించుకొని పెట్టచ్చు కదా. సో అట్లా అంటే ఏముంది అంటే ఒక మ్యూజిషియన్ కి ఛాలెంజ్ ఏముంది అంటే నేను మ్యూజిషియన్ అని చెప్పుకోని కానీ రీమిక్స్ చేసుకుంటే రీమిక్స్ ఆర్టిస్ట్ అవుతాను. ఐఎమ్ నాట్ రీమిక్స్ ఆర్టిస్ట్, ఐఎమ్ మ్యూజిషియన్ ఫస్ట్. బిఫోర్ స్కోరింగ్ ఫిల్మ్స్ ఆర్ ఎనీథింగ్ ఐ రెస్పెక్ట్ మ్యూజిక్ అండ్ మ్యూజిషియన్షిప్ ఫస్ట్. సో అది నాకు చాలా ఇంపార్టెంట్. సో ఆబ్వియస్లీ నేను ఐఎమ్ డెడ్ అగేన్స్ట్ రీమిక్స్. ఐ డోంట్ సో మీకు అయితే ఈ రీక్రియేట్ చేయడం రీమిక్స్ చేయడం అయితే మీకు నచ్చదు, ఇవైతే రాకూడదని. ఎందుకంటే ఇప్పుడు ఇళయరాజా గారి పాట ఉంది, మీరు ఇప్పుడు ఒరిజినల్ కంటే మీరు బాగా చేయగలుగుతారు. ఆయన రాసిన కౌంటర్ పాయింట్, ఆయన రాసిన అంతమంది మ్యూజిషియన్స్ తో ఆయన ఆన్ ద స్పాట్ కూర్చొని అట్లా మ్యూజిక్ రాసినప్పుడు దాన్ని మనం కంప్యూటర్ లో పెట్టేసుకొని చేయడం ఎంత తప్పది? అంటే ఆయన కంటే మనం గొప్ప చేయగలుగుతామా? లేదా, నేను ఒప్పుకున్నది. ఓకే, సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అండి మీకు. ఇప్పుడు ఓకే సార్, ఫస్ట్ మీ ఫేవరెట్ కలర్? ఎక్కువ ఐ లైక్ బ్లాక్. బ్లాక్. ఓకే, మీకు బాగా నచ్చిన మ్యూజిక్ జోనర్ ఏంటి? మ్యూజిక్ లో మెలోడియా, పాప్, రాక్? అసలు ఎవ్రీథింగ్ ఎనీథింగ్ మ్యూజికల్. అది మెటల్, హెవీ మెటల్ కావచ్చు, ఇట్ కుడ్ బి సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ అ స్మాల్ భజన్. ఎనీథింగ్ విచ్ ఇస్ డన్ విత్ హార్ట్ వుడ్ బి ఐ విల్ సబ్స్క్రైబ్ టు దట్. యా. ఓకే, సో మీరు బాధగా ఉన్నప్పుడు ఎట్లాంటి మ్యూజిక్ వింటారు? అట్లేం లేదండి అట్లా స్పెసిఫిక్ గా. నేను అంటే ఒకటి ఏంటంటే మ్యూజిక్ చేస్తున్నప్పుడు అట్లా పెట్టుకొని వినడం తక్కువేనండి. మ్యూజిక్ చాలా అన్లెస్ నేను ఏదో రోడ్ మీద మా ఫ్రెండ్స్ తో రోడ్ ట్రిప్ కి వెళ్తుంటే వాళ్ళు ఏమైనా కొత్త మ్యూజిక్ పెట్టడం కానీ అట్లా ఉంటుంది తప్ప నేను సాడ్ గా ఉంటే అట్లా మ్యూజిక్ ఏం వినను. ఐఎమ్ ఆల్వేస్ మేకింగ్ సంథింగ్. సో మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్? ఇన్ టాలీవుడ్ అంటే చాలా మంది ఉన్నారండి. నాకు పాత మ్యూజిక్ డైరెక్టర్స్ అందుకే ఎవరైనా ఒకరని అడిగానండి. ఒక్కరంటే కష్టం అండి. అట్లా అస్సలు చాలా కష్టమైపోతుంది. అంటే దేర్ ఆర్ టూ మెనీ అమేజింగ్ పీపుల్ హు డన్ మ్యూజిక్. సో అందరికి అందరూ ఎవ్రీబడి ఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ దే మేడ్ సమ్ రియల్లీ అమేజింగ్ థింగ్స్. సో అట్లా ఒక్కరి పేరు అంటే మజా రాదు, ఇంకా దేర్ ఇస్ కష్టం. ఒక్కరి పేరు అయితేనే మాకు కొంచెం మజాగా ఉంటుంది. ఇళయరాజా గారు అంటే చాలా ఇష్టం అంటే ఆయన మ్యూజిక్ అంటే సిన్స్ ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిస్ మ్యూజిక్. డెఫినెట్లీ ఆయన ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్. యా. ఓకే, మీ ఫేవరెట్ డైరెక్టర్? డైరెక్టరా అంటే ఐ డోంట్ నో. నేను పనిచేసిన వాళ్ళు ఎవ్రీబడి ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. మామూలుగా అంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ పక్కన పెట్టేసి జనరల్ గా చెప్పండి. తెలుగు సినిమాలు నేను చిన్నప్పుడు బాగా చూసేవాడిని, తర్వాత ఈ మధ్య చాలా తగ్గిపోయింది నేను సినిమాలు. ఇప్పుడు నేను చేసే సినిమాలు ఏంటంటే ఆబ్వియస్లీ నేను బ్యాక్గ్రౌండ్ చేసే కాబట్టి నేను ఈసారి చూస్తాను, బట్ అదర్వైజ్ థియేటర్కి వెళ్ళి సినిమా తక్కువే నేను. సో అట్లా ఫేవరెట్ అంటే ఒక్కళ్ళేం రావట్లేదు. లాట్ ఆఫ్ పీపుల్ ఐ లైక్. ఓకే, సో ఈ లాక్డౌన్ లో మీరు చూసిన సిరీస్ కానివ్వండి, సినిమాల్లో కానివ్వండి, మీకు బాగా నచ్చింది ఏంటి ఈ లాక్డౌన్ లో? లాక్డౌన్ లో నేను బెటర్ కాల్ సాల్ అని ఒక సిరీస్ ఉందండి, ఐ కంప్లీటెడ్ దట్ అండ్ ఇప్పటిదాకా అయిన సీజన్ వాస్ వెరీ నైస్. ఓకే, సో మీ ఫేవరెట్ యాక్టర్, హీరో ఇన్ టాలీవుడ్? హీరో కూడా ఎవరు లేరా? సో ఫైనల్ గా ఈ లాక్డౌన్ లో మీరు మా ఆడియన్స్ కి ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను పెద్ద మెసేజ్ నాకేం లేదు. ఎవ్రీబడి షుడ్ స్టే సేఫ్ అండ్ ఐ హోప్. అంటే చాలా మందికి ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు మనం అంటే ఏదో లక్కీగా వీ హ్యావ్ హౌస్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ ఏబుల్ టు ఈట్. ఐ జస్ట్ ప్రే అండ్ హోప్ దట్ ఎవరైతే బాగా కష్టాలు ఉన్నారో ఐ జస్ట్ హోప్ దే హ్యావ్ బెటర్ డేస్ అహెడ్. సో దేర్ ఇస్ నో మెసేజ్. అంటే అందరు సేఫ్ ఉండమని చెప్తాను, అంతకంటే నేను ఎక్కువ చెప్పలేదు. అందరినీ సేఫ్ గా ఉండమని చెప్పడమే ఒక పెద్ద మెసేజ్ అని మనం చెప్పుకోవచ్చు కదా. అందరు చెప్తున్నారు, సో నో ఇట్ ఇస్ ఇంపార్టెంట్ నో. అంటే ఆబ్వియస్ ఆల్సో ఇప్పుడు నేను చెప్తే ఏదో అందరు సేఫ్ ఉంటారని ఏం లేదు కదా. మీరు చెప్తే అందరూ ఉండకపోవచ్చండి, అంటే మీరంటే ఇష్టం ఉండేవో కొంతమంది అయినా ఉండొచ్చు కదా ఇంట్లో. అయ్యో ఇప్పుడు ఒకటి ద థింగ్ ఈస్ నౌ వి ఆల్ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ourselves. That is the main thing. So we all have to stay safe, as obvious as that. So it's good if there's somebody is listening, it's fine, but there are more important people doing more important things. So I think it's okay. Yes sir. Thank you so much Vivek garu. మీ క్వారంటైన్ టైం లో కొంత సమయాన్ని మాకు ఇచ్చారు, చాలా విషయాలు మీరు మాతో షేర్ చేసుకున్నారు. సో yes sir, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా ఆడియన్స్, ఇది ఇవాళ మన లాక్డౌన్ టాక్స్ విత్ ఎన్టీవీ. మన కొత్త ఎపిసోడ్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటే దానికి కీప్ వాచింగ్ ఎన్టీవీ.